ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్త అయినటువంటి హబక్కుకుతో దేవుడు చలవిస్తున్నాడు. హబక్కుకు దేవుడు చూపించిన దర్శనమును గూర్చి ఆయన మాట్లాడుచున్నాడు. ఆ దర్శనములో చక్కటి వాగ్దానాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆ దర్శనము గుర్చిన చక్కని వాగ్దానం ఆయనకు తెలియజేస్తున్నాడు. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. బైబిల్ గ్రంథమందు దేవుని యొక్క వాగ్దానమును గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ఆయనకు కలిగిన దర్శనమును గురించి తెలియజేస్తున్నాడు. దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమొకటికే ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలు విషయంలో ఆయన తెలియజేస్తున్నాడు. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క మాటలు లేక దేవుని యొక్క ప్రవచనము చెప్పబడినప్పుడు దాని నెరవేర్పుకై అది ఒకవేళ ఆలస్యమైనను కంగారు పడకుండా మన ఓపికతో కనిపెట్టాలని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవుని సందులో ప్రార్థించండి. ప్రార్థించుచున్నప్పుడు దేవుడు మీకు చూపించే వాగ్దానము, కలయు, దర్శనము వెంటనే నెరవేర్చబడకపోయినా మీరు కంగారు పడకూడదు. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకుని ఉండండి, అది తప్పక మీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. మీరు అనుకున్నది దేవునికి ప్రార్థిస్తున్నారు, ఎన్ని దినములు ప్రార్థించినా అది నెరవేర్చబడటం లేదు. కంగారు పడకండి, ఆలస్యమైన కనిపెట్టుకుని ఉండండి, అది తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతముగా చేయబోతున్నాడు. ఎందుకంటే ఓరిమి అనగా ఓపిక చాలా అవసరం. వాగ్దానము కొరకు కనిపెట్టుట యందు ప్రార్థించాలి. దేవుని మాట మనకు వినబడినప్పుడు, స్వరము మనకు వినబడినప్పుడు దాని కొరకు ఎంతో ప్రయాసతో కనిపెట్టి ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మీ జీవితాల్లో అద్భుతం చేస్తాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ దినమును బట్టి మీరు దుఃఖించుచున్నారా? మీ జీవితంలో నెరవేర్చబడని కార్యములు, అడ్డంకులు, ఆ అవరోధాలు మీ జీవితంలో ఏర్పడి ఉన్నాయా? వాటి గురించి మీరు ప్రార్థిస్తున్నారు. కంగారు పడకండి, ఇంకనూ ప్రార్థించండి. మీరు ఎక్కువగా ప్రార్థించిన కొలది, దేవుని కొరకు కనిపెట్టి ప్రార్థించిన కొలది దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. వాటన్నిటిని కూడా తొలగించి మీ జీవితంలో గొప్ప మేళ్లను దేవుడు చేయబోతున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, దేవుని కార్యము ఆలస్యమైన కంగారు పడకండి, ప్రార్థించండి, ఓర్మితో విజ్ఞాపన చేయండి. తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతములు చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మహిమగల రాజా, కృపా కనికరములు కలిగిన పరమ తండ్రి, నీకే స్తోత్రాలు. దేవా, నీ బిడ్డల జీవితములలో కార్యము కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు, అద్భుతము కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రార్థించుచున్నారు. వారి ప్రార్థన ఆలకించి ఆలస్యమైనను వారి జీవితంలో నువ్వు మేలును ఆశీర్వాదమును దయచేసి
కృపతో నడిపించి బలపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.